ఇక వెలుగు పత్రికలు వచ్చినటువంటి వార్తల్లో ఒక్కొక్క వార్తను చూద్దాం. పశ్చిమ బెంగాల్ మొత్తం సీట్లు 293, మరి బీజేపీకి 206 వచ్చినాయి. తృణమూల్కు 81, కాంగ్రెస్కు 2, వామపక్షాలు 2. అంటే పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ 2 అనేటటువంటిది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చెప్పండి. వీళ్ళు మన డబ్బుల్ని ఖర్చు పెట్టి పెద్ద పొంకనాలు కొట్టి అటు తమిళనాడుకు ఇటు కేరళకు పోయి ఆల్రెడీ పెద్ద పెద్ద మాటలు చెప్పుకుంటూ వచ్చారు కదా. పశ్చిమ బెంగాల్ కూడా పోయినట్టున్నారు కదా. మరి ఆడపోయింది 2కి ఎందుకు వచ్చింది? 2కి ఎందుకు వచ్చింది? బీజేపీ ఏమంటారంటే సింపుల్గా బీజేపీ పార్టీ ఆల్రెడీ మార్చేసింది టోటల్గా. ఎన్ని మారుస్తుంది, ఎందుకు మారుస్తుంది? ఒకవేళ మారిస్తే మొత్తం మారుస్తుందా? 206 బీజేపీ స్థానాలు రావడం అనేటటువంటిది అది మామూలు కాదు, అదొక మార్పు. అది మాట మార్పా లేకుంటే మమతా బెనర్జీ చేసినటువంటి వ్యవహారమా, మమతా బెనర్జీ పాలన? ఆ పాలన ప్రజలకు ఇష్టం లేదు, కష్టంగా ఉన్నది కాబట్టి మార్పు కోరుకుంది. అక్కడ కాంగ్రెస్ అనేటటువంటి బలిష్టమైనటువంటి వాతావరణం కల్పించట్లేదు. రాహుల్ గాంధీ పట్టించుకోవట్లేదు. రాహుల్ గాంధీకి పొద్దుస్తమానము మంచిగా ఇప్పుడు అందుకే నేను చాలా సందర్భాలు చెప్తా, పెళ్లి చేసుకోమంట. పెళ్లి చేసుకుంటేనే ఆయన సెట్ రైట్ అవుతాడు. ప్రధానమంత్రి కావాలంటే రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోవాలా. ఎందుకంటే అందరిలాగా మోదీలాగా ఉండాలంటే మోదీలాగా ఉండలేడు. ఆ మోదీ ప్యాటర్న్ వేరు, మోదీ కథ వేరు. అది చాలా కథ ఉన్నది చెప్పాలంటే. ఇలా మన వార్తలన్నీ ఆగిపోతాయి. సరే, అది పక్కకు పెడదాం. ప్రధానమంత్రి కావాలనే ఆలోచన ఉంటే పెళ్ళైనా చేసుకోవాలా, తన విధానాలన్నా మార్చుకోవాలా. అసలు మనం ఎవరిని పెడుతున్నాం, ఎందుకోసం పెడుతున్నాం, వాడిని పెట్టడం పట్ల మన ప్రభుత్వం నిలబడుతుందా, కూలిపోతుందా, మన కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, సస్తదా అనేటటువంటిది ఆలోచించాలి. ఆలోచించినటువంటి వ్యక్తి ఏం చేసినా ఆయన జీవితకాలం అంతా ఎన్ని రోజులు కష్టపడ్డా ఖచ్చితంగా అధికారంలోకి రాడు. నేను చెప్తా, అసలు బీజేపీ అనేటటువంటిది అటల్ బిహారీ వాజ్పేయి వరకే అద్భుతం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు వేరే, ఇక దానికోసం మాట్లాడలేము. మళ్ళీ అది పక్కకు పెడదాం. ఏదేమైనప్పటికీ 293 పశ్చిమ బెంగాల్లో ఉంటే 206 బీజేపీ కైవసం చేసుకుంది. తృణమూల్ 81కి పరిమితం అయిపోయింది. కాంగ్రెసు దరిద్రంగా ఆ 2 సీట్లు వాళ్ళు కూడా రిజైన్ చేసేసి పక్కకు తడుపుకోవాల. వాస్తవానికి వాళ్ళకు ఉపయోగం లేదు. వామపక్షాలు ఒక 2, ఇతరులు ఒక 2. ఇంత దరిద్రంగా తయారైపోయింది. దాన్ని ఒక్కసారి పునరాలోచించుకోవలసినటువంటి బాధ్యత అటు తృణమూల్కున్నది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, వామపక్షాలకు ఉన్నాయి, ఇంకా ఇతరత్ర వాళ్ళకు ఉన్నాయి. ఆలోచించుకోవాలా ఏం చేస్తున్నాం అనేటటువంటి. ఇక తమిళనాడుకు వద్దాం. తమిళనాడులో 234 సీట్లు మొత్తం సీట్లు. మరి టీవీకే 107 కైవసం చేసుకుంది. డిఎంకే 74, మరి అన్నా డిఎంకే 52, ఇతరులు 1. 107 మామూలు విషయమేం కాదది. మరి 107 ముఖ్యమంత్రి అవుతాడు. ఏదో ఒక రకంగా కాంగ్రెస్ లేకుంటే బీజేపీ పొత్తు తీసుకుంటాడు, ముఖ్యమంత్రి అయిపోతాడు, దాంట్లో డౌట్ లేదు. కానీ 107 రావడం అనేటటువంటిది మామూలు విషయం కాదు. ఒక కొత్తగా అప్పుడే పుట్టినటువంటి బిడ్డకు ప్రజలు అంత మార్పు వచ్చిందంటే స్టాలిన్ చేసినటువంటి వ్యవహారం ఏంది, స్టాలిన్ అవలంబించినటువంటి విధానాలు ఏంటి అనేటటువంటిది ప్రజలకు అర్థమైపోయింది. యూత్ కూడా కనెక్ట్ అయిపోయింది. సరే, విజయ్కి మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఇలా బాగా ఉన్నత స్థానంలో ఉండేటటువంటి వాళ్ళు కూడా విజయ్కి ఒక్కసారి మార్పు కోరుకొని వేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది మనకు స్పష్టంగా. కాబట్టి వాస్తవానికి మార్పు అనేటటువంటిది వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొనే పాలన చెయ్యాలి ఎవరైనా సరే. ఆ పాలన చేయకపోతే ఎట్టి పరిస్థితులలో వర్కౌట్ అవ్వదు. నువ్వు ఎప్పుడైతే అధికారం వస్తుందో, అధికారం రాగానే అహంకారమైనటువంటి భావనతో ఎవడైతే ఉంటాడో తప్పకుండా వాడికి కథమవుతాడు. వాడి జీవితం గంతవరకే క్లోజ్ అవుతుంది. ప్రజల మన్ననలు అందుకోవాలా, ప్రజల దీవెనలు అందుకోవాలా, ప్రజల సమస్యల మీద ఖచ్చితంగా పనిచేయవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రుల మీద ఉంటుంది.
ఇతర మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఎందుకు ఉంటుందండి నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి తా అంటే తా అంటారు, తక అంటే తక అంటారు. ఎందుకంటే వాళ్ళకు రావలసినటువంటి మంత్రి పదవి రాదు, వాళ్ళకు రావలసినటువంటి బిల్లులు రావు, వాళ్ళు పెట్టుకోవలసినటువంటి ఏదన్నా వ్యాపారాలు ఉంటే పెట్టుకోలేరు. ఇవన్నీ కథలు ఉంటాయి. కాబట్టి ముఖ్యమంత్రి అనేటోడు తా అంటే తానల తకంటే తకంటే ఆ ముఖ్యమంత్రి ఉన్న మంత్రుల్ని ఎమ్మెల్యేలని చంపుతున్నాడు అన్నట్టు దాని అర్థం. ఇలా వాస్తవానికి స్టాలిన్ పరిస్థితి అలా ఎందుకు వచ్చింది, గందుకే ఎందుకు అంత దారుణంగా పడిపోయిందంటే కారణం ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రి చేసేటటువంటి విధానాలు వాళ్ళ మీద పడతాయి. వాళ్ళు చేసిన తప్పిదాలు ఉంటాయి. ఎందుకంటే నియోజకవర్గాల్లో నేను చెప్పిన కదా, తెలంగాణలో ఒక గ్రామానికి 5 ఏళ్ళల్లో 60 సార్లు పోవచ్చు ఒక ఎమ్మెల్యే. ఒక గ్రామానికి 60 సార్లు పోవచ్చు ఒక గ్రామానికి 5 ఏళ్ళల్లో. వీళ్ళు పోతున్నారా? 6 సార్లు కూడా పోతలేరు. ప్రజల్ని ఊర్లకి వెళ్ళి హైదరాబాద్ రప్పించుకొని సెక్రటరేట్ చుట్టూ, ఇంటి చుట్టూ, హైదరాబాద్ చుట్టూ తిప్పి వాళ్ళకు 1000 రూపాయలు తగలబడేటటువంటి కోపం వచ్చేటటువంటి విధంగా, అరే మంత్రి లేకుంటే ఎమ్మెల్యే ఇంటికి పోతే కూడా మనకు టైం ఇవ్వడండి, నాకు అర్థం కాదు. అరే మన దగ్గరకైతే ఓట్లేపించుకోవడానికి కాలు మొక్కుకుంటూ వస్తాడు, చేతులు జోడించి మాట్లాడతాడు. ఇలా మనము హైదరాబాద్కు వచ్చి ఒక మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్ వచ్చి వాళ్ళ ఇంటికి పోయి గంటల తరబడి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉంటే మాట్లాడే ఓపిక లేదు, మాట్లాడే పరిస్థితి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు మంత్రులు, ముఖ్యమంత్రిని పక్కకు పెడదాం, ఎమ్మెల్యేలు మంత్రులు దాపురించారు. కాబట్టి ఇక వాళ్ళకు మనసులో పెట్టుకుంటారు, లాస్ట్కు మార్పు కోరుతారు. ఇది కేసీఆర్ గారి ఆయనలో జరిగింది, రేపు రేవంత్ రెడ్డి గారి ఆయనలో కూడా జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సిచ్యువేషన్, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్లు వేరు. వాళ్ళు కూడా ఏంటంటే మా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఓట్ల వస్తే చాలు, తెలంగాణలో సగానికి సగం వచ్చిన చాలు, మేము ఆల్రెడీ అధికారాన్ని ఫామ్ చేస్తామనేటటువంటి భావనతో ఉండే. అదే భావనను రేవంత్ రెడ్డి ఇలా సిటీ అంటే హైదరాబాద్ చుట్టూ 120 కిలోమీటర్ల దూరంలో ఆల్రెడీ సిటీని డెవలప్ చేసుకుంటా చెయ్యాలనే ఆలోచన పెట్టి ఇక్కడ నియోజకవర్గాల పెంపు ఎక్కువ శాతం పెంచి హైదరాబాద్ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలంతా కూడా గెలిస్తే చాలు, నేను మళ్ళా ముఖ్యమంత్రి అయితే అనేటటువంటి ఆలోచనతోని పోతున్నాడు తప్ప తెలంగాణ ప్రజలు నాకు కావాలా, తెలంగాణ ప్రజలకు నేను సేవ చేయాలా, తెలంగాణ ప్రజలు మార్పు తీసుకురావాలా, తెలంగాణలో మొత్తం టోటల్గా అన్ని గ్రామాల్ని మార్పు తీసుకురావాలనేటటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారికి లేదు. అదే దురదృష్టం. ఆయన ముఖ్యమంత్రి కాకుండా ముందు ఒక రకమైనటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన స్టైల్ మారిపోయింది. సేమ్ కేసీఆర్ గారు కూడా గట్లనే మారిపోయాడు. కాబట్టి ప్రజా ఆగ్రహానికి తప్పకుండా తమిళనాడు వీళ్ళకు బుద్ధి చెప్పే విధంగా ఇక్కడ ఇంటారు, ఇక్కడ వదిలేస్తారు, జరుగుతుంది కొన్ని ప్లేసులలో అంటారు. ఈడ కూడా జరగబోతున్నది. తెలంగాణలో కూడా రేపు రాబోయే ఎన్నికల్లో జరగబోతున్నది, జరుగుతుంది కూడా తప్పకుండా.